నమస్తే అమ్మా. నమస్తే మేడం. సో, మీ పేరేంటి అసలు? నా పేరు లక్ష్మీ ప్రసన్న మేడం. లక్ష్మీ ప్రసన్న. ఓకే. అసలు ఏమైంది? ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? మేడం నేను ఒక స్కూల్‌లో టీచర్‌గా చెప్తుండేదాన్ని. ఒక స్కూల్‌లో వచ్చేసి టీచర్‌గా మంచిగా బాగా పిల్లలకి స్టడీ చెప్పడం, చదువు చెప్పడం, బాగా వాళ్ళు నేర్చుకోవడం అలా అలా జరుగుతూ ఒకసారి పరిచయం అయ్యాడు. అయితే ఆ సార్ నన్ను కాలేజీలో లెక్చర్‌గా జాయిన్ అయితావమ్మా అనంటే, సార్ వచ్చి జాయిన్ అయితాను సార్ మంచిగా అనంటే, సరే సార్ నేను జాయిన్ అయితానని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత ఆ సార్ ఏం చేశాడంటే, సరే అని చెప్పేసి కాలేజీలో జాయిన్ చేశాడు. అక్కడొచ్చేసి బావుంది లైఫు. అంటే ఎలా అంటే పిల్లలకి స్టడీ చెప్పడం, లెక్చరర్‌గా ఉండడం, నా లైఫు బావుంటది. అయితే అలా లెక్చరర్‌గా స్టడీ చెప్తుందంటే, ఈ అబ్బాయి వచ్చేసి నాకు ప్రపోజ్ చేస్తున్నా మేడం అన్నాడు. నేను షాక్ అయినా. అంటే ఒక స్టూడెంట్ గదా! ఒక స్టూడెంట్ వచ్చి లెక్చరర్‌గా అయితే నేను నీకు ఒక అక్క లాంటి దాన్ని. నువ్వు నన్ను లవ్ చేయడం ఇది కరెక్ట్ గాదు. ఇది పద్ధతి గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నువ్వు చిన్న పిల్లోడివి. నేను పెద్దదాన్ని. నాకింకా మ్యారేజ్ కూడా కాలేదు. నాకు లైఫ్ చాలా ఉంది. నా జీవితం గూడా చాలా బావుంటది. నాకు నాకొద్దు ఈ లవ్‌లు నేను చేయను అని చెప్పేసి అన్నాను. అయితే తనేం చేశాడు, నేను నేను పట్టించుకోవట్లే ఇంక తనని. తనని పట్టించుకోబోయేసరికి తనేం చేస్తున్నాడు, నేనెక్కడికి పోయేది తెలుసుకుంటున్నాడు, నా ఎనక ఫాలో అవుతున్నాడు, నేనెక్కడున్నది అని అంటే అన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాడు. నా గురించి ఏమేమో తెలుసుకుంటున్నాడు. తను ఎక్కడుంటది, ఏం చేస్తుంది, తనేంటి అనేది. నేనేందంటే నా లైఫ్ నేను చూసుకోవాలి గదా! నేను బావుండాలి కదా! నేను బావుండాలి, మా మమ్మీ, మా డ్యాడీ గూడా బావుండాలి. నేను వాళ్ళకొక్కదాన్నే. తను నా మీద హోప్స్ చాలా పెట్టుకుంటారు మా మమ్మీ, మా డ్యాడీ. అంటే నా కూతురు ఏం చేస్తుంది ఏంటా అని. అయితే ఈ లోపల అబ్బాయి ఎక్కడికంటే అక్కడికి నన్ను ఫాలో అవుతున్నాడు. సరే తను నా మీద కేరింగ్ చూపిస్తున్నాడు గదా! ప్రపోజ్ చేద్దామా వద్దా అని ఒక రోజల్లా ఆలోచించాను. సరే అని చెప్పేసి సరే అనుకున్నాము. ఇద్దరం ఒకళ్ళనొకళ్ళని ఇష్టపడ్డాం. అయితే నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగాను. అయితేను చేసుకుంటాను అని చెప్పాడు మేడం. చేసుకుంటాడు. ఎందుకంటే నాకు మ్యారేజ్ కాలేదు. తనకి మ్యారేజ్ కాలేదు. నన్ను చేసుకుంటా అంటే నేను లవ్ చేస్తాను. లేకపోతే నేను చెయ్యను అని చెప్పేసిన. అంటే సరే అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళని గూడా ఒప్పిస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి నువ్వన్నావా? ఇంట్లో నేను ఒప్పిస్తాను అని నువ్వన్నావా? అబ్బాయి అన్నాడా? అబ్బాయి అన్నాడు. అబ్బాయి అన్నాడు. నేను ఒప్పిస్తాను మా ఇంట్లో పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం అంటేనే నేను లవ్ చేస్తాను. లేకపోతే నేను ప్రపోజ్ చేయను. ఎందుకంటే నేను లెక్చరర్‌గా ఉంటున్నాను. ఇక్కడ అందరికి నేను గౌరవం, మర్యాద ఇస్తాను నాకు. అదే గౌరవం, మర్యాద నాకు కూడా ఉండాలి. నేను లవ్ చేసుకొని మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతా అంటే నేను లవ్ చేయను అని చెప్పేసాను. అయితే కొన్ని ఒక 3 ఇయర్స్ గడిచిపోయింది మేడం. అంటే ఈ లోపల ప్రెగ్నెన్సీ అయింది. 3 టైమ్స్ గూడా మ్యారేజ్ కాకముందల ప్రెగ్నెన్సీ అయితే బాగోదని చెప్పేసి తీపిచ్చాడు. హ్మ్. తీస్తే గూడా సరేలే మరి ప్రెగ్నెన్సీ కాలేదు. తను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తున్నాడు. తను ఎక్కడికంటే అక్కడికి ఎళ్తున్నాము. అన్నీ చేస్తున్నాము. కానీ ప్రెగ్నెన్సీ అయింది. కానీ తీపిచ్చాడు. ప్రాబ్లమ్ అయింది. తర్వాత మరేమైందో ఏమో తెలీదు. మాట్లాడడం బంద్ చేశాడు. మ్యారేజ్ చేసుకో నన్ను ఫోర్స్ చేస్తుంటే నేను చేసుకోను అంటున్నాడు ఇప్పుడు. హ్మ్. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ మేడం 3 మంత్స్. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆ! ఫోర్త్ టైమా? అవును మేడం. ఓకే. సో, అబ్బాయి కాంటాక్ట్ నంబర్ కానీ, లేపోతే అబ్బాయి కానీ ఉంది ఇంట్లో మేడం. వాళ్ళు ఏమంటున్నారసలు? వాళ్ళ ఇంట్లో వాళ్ళేమంటున్నారు, చేసుకోమంటున్నామమ్మా మేము కూడా. కానీ అబ్బాయి చేసుకోనంటున్నాడు. నువ్వు లెక్చరర్‌గా ఉంటున్నావు అని చెప్పేసి. మరేమంటున్నాడో ఏమో తెలియట్లేదు అని అంటున్నాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డ్యాడీ వాళ్ళ మమ్మీకి కూడా తెలుసు తెలుసు. తెలుసు. కానీ వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ వాళ్ళు కూడా చేసుకోమన్నారు. కానీ ఇతను చేసుకోను అంటున్నాడు. అబ్బాయి మట్టికి చేసుకోను అబ్బాయి మటికి మీ ఇంట్లో తెలుసా? మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరు ఒప్పుకున్నాకనే మేము ఓకే అన్నాము. మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకున్నారు. కానీ అబ్బాయి మటికే వద్దు అని రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్. మరి చిన్న పిల్లాడే కదా! ఎందుకని వద్దనుకుంటున్నాడు అనుకుంటున్నారు? అంటే మీరు కాకుండా ఇంకెవరన్నా ఇష్టం అలా ఉంది అని ఏమన్నా గమనించారా? అంత అబ్జర్వేషన్ చేయలే మేడం. మరి ఏమై ఉంటుందనుకుంటున్నారు మీరు రీజన్? అది తను వేరే అమ్మాయి ఇట్లా అంటే తను వేరే అమ్మాయికి ప్రపోజల్ అవుతున్నాడేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్రాక్ట్ అవుతున్నాడేమో అని వేరే అమ్మాయిలకి అని అవును. అంటే మీరెప్పుడన్నా గమనించారా? ఆ అబ్బాయి వేరే అమ్మాయిలతో మాట్లాడడం కానీ? మాట్లాడతాడు మేడం. మామూలుగానే మాట్లాడుతుంటాడు. కానీ నార్మల్‌గా అనుకున్నాను గానీ, వేరే అమ్మాయి ద్వారా ఇంత డీప్ అయితాడని నేను అనుకోలేదు. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని? తెలియదు మేడం. తెలీదు. తెలియదు.
తెలియదు కానీ మ్యారేజ్ కి అయితే ఒప్పుకున్నారు. ఒప్పుకున్నా. మరి ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి? అబ్బాయి జాబ్ చేస్తున్నాడా లేకపోతే చదువుకుంటున్నాడా? అబ్బాయి స్టడీ చేస్తున్నాడు మేడం. ఇంకా చదువుకుంటున్నాడు. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది ఇదంతా జరిగి? 2 years అవుతుంది మేడం మా ఇద్దరిది. అంటే ఇంటర్ కాలేజా అబ్బాయి నువ్వు అనింది? అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. థర్డ్ ఇయర్. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చెప్పాడా? రైట్. అంటే మీరు ఒక్కసారి టీచర్ లెక్చరర్ పొజిషన్ లో ఉన్నారు. మీరు చెప్పింది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఏంటంటే కనుక నా జీవితం గురించి నేను ఆలోచించుకున్నాను, అబ్బాయికి కూడా చెప్పాను అనేది. మరి మీరు ఇంకొకసారి ఎందుకు ఆలోచించలేకపోయారు అనేది నా సందేహం. అంటే మేడం ఆలోచించిన మేడం. కానీ తను నన్ను బాగా చూసుకుంటాడనే ఒక ఉద్దేశంతో తన లైఫ్ లోకి వెళ్ళిపోయాను. అంటే నేను మాట్లాడినప్పుడే తను నా మీద కేరింగ్ ఎక్కువ చూపించాడు కదా. తనతో ఉంటే నాకు లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎప్పటికైనా మ్యారేజ్ చేసుకోవాలి మేడం. అట్లనే మ్యారేజ్ చేసుకుంటాడని చెప్పేసి చేశాను. కానీ మీకంటే చిన్నవాడు మీ మీదనే డిపెండ్ అవ్వాలి. ఉద్యోగం లేదు, చదువుకుంటున్నాడు. అంటే తనకి లేకపోయినా కానీ నాకు ఉందిగా మేడం. నాకు జాబ్ చేస్తున్నాను, నెలకి 40 వస్తాయి, అవి సరిపోతాయిలే. అంటే తనకి జాబే ఉండాలని అవసరం లేదు కదా. అట్లా అలా అని చెప్పేసి తను ఇష్టపడ్డాము. అంటే అర్థం చేసుకున్నాం మేడం ఒకరినొకరు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఏమంటారంటే ప్రస్తుతానికి నాకు జాబ్ ఉంది, 40,000 వస్తుంది, ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది కదా అన్న ఉద్దేశంతో మీరు సరే అని ఒప్పుకున్నారు. అవును. రైట్. మరి అబ్బాయి కూడా వస్తారు అని అన్నారు కదా మీరు. వస్తాడా ఇప్పుడు అబ్బాయి? వస్తాడు మేడం. సో ఒకసారి అబ్బాయితో కూడా మాట్లాడదామా? ఎందుకంటే మా టీం వాళ్ళు అబ్బాయిని కూడా ఫాలో అప్ చేశారు. ఆల్రెడీ మీరు ఇదంతా చెప్పారు కాబట్టి. సో అబ్బాయి వస్తాడు. అబ్బాయి ముందరే మాట్లాడదాం. అసలు ఏంటి అబ్బాయి ఉద్దేశం ఏంటి అనేది కనుక్కుందాం. ఓకే మేడం. శ్రీకాంత్ ఒకసారి పిలవండి అమ్మ అబ్బాయి. సో అసలు అబ్బాయి ఎక్కడ ఉంటాడు? అబ్బాయి ఇక్కడే ఉంటాడు మేడం, హైదరాబాద్ లోనే ఉంటాడు. మేము ఇక్కడే ఉంటాము. అంటే అబ్బాయి పేరెంట్స్ తో సహా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారా? లేదు మేడం, వేరే వేరే ఊర్లలో ఉంటారు. మా అమ్మ వాళ్ళు వేరే ఊరు, వాళ్ళది వేరే ఊరు. ఓకే, రైట్. అబ్బాయి ఇక్కడ హాస్టల్లో ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు? హాస్టల్లో ఉంటాడు. సరే, మీకు దగ్గరలోనా లేకపోతే ఎలా? లాంగే మేడం. లాంగే, రైట్. సో వచ్చాడు అబ్బాయి, వచ్చాడు. నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్. సో అసలు ఏం జరిగింది? అమ్మాయి తెలుసా? తెలుసా? ఎవరు? టీచర్. టీచర్, లెక్చరర్ కదా లెక్చర్ మీ కాలేజ్ లో. మీ ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ ఏంటి? ఏముంది? ఏం లేదు. ఏం లేదా? ఏం లేదా? ఏం లేదు. నిజం చెప్పు. నిజం ఏం లేదు. నా కళ్ళలో చూసి చెప్పు. కళ్ళలో చూసి చెప్తాను. ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. మరి ఏంటి? ఏంటి? ఫోటోలు చెప్పు. అంటే ఏం లేదు. లేకపోతే గనక ముందు నుంచి ఏం లేదు. ఏం లేదు. మరి ఏం లేకుండానే ఎలా నార్మల్ గా తిరిగామండి. అది వాళ్ళు దానికి కాంట్రవర్సీ చేసేలాగా చూస్తున్నాను. అది కాంట్రవర్సీ చేయకూడదు కదా. అదేదో పెద్ద ఇది కాదు. కాంట్రవర్సీ చేయడానికి నువ్వేమైనా సెలబ్రిటీ అనుకుంటున్నావా? మరి అదేదో వీడియో తీసి చూపించి ఏదో వీడియో ఏంటి? అందులో నువ్వే కదా ఉన్నావు. క్యాజువల్ గా తిరిగామంతే. చూడు, క్యాజువల్ గా తిరిగామంతే. అది క్యాజువల్ గా టీచర్ తో తిరుగుతారా? తిరగచ్చు. నచ్చితే నచ్చింది కాబట్టి తిరిగాను. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇష్టమే కదా తిరిగింది. నన్ను ఇష్టపడి కదా నువ్వు తిరిగింది. తిరిగాను. మరి ఇష్టం అని చెప్పలేదా? నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదా? చెప్పలేదా? నీకు పెళ్లి చేసుకుంటా అంటేనే కదా నేను నీతో లవ్ లో దిగింది. నీకు ఇష్టంగానే నువ్వు పోయినావు కదా. ఇక్కడ మాట్లాడమ్మా. ఫోన్ వస్తున్నా. ఫోన్ గా చూడాల్సింది ఫస్ట్ నాకెళ్ళి చూసింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పు ఏంటి? ఇష్టమయ్యే కదా నువ్వు నన్ను లవ్ చేసింది. ఇష్టంగానే కదా. నార్మల్ గా తిరిగాము. అది కూడా దాన్ని ఒక్క నిమిషం నార్మల్ గా అయితే నార్మల్ అడుగుదాం అనుకుంటున్నాను కదా. ఒక్క నిమిషం, నాకు అర్థమవుతుంది మీ ప్రాబ్లం. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు మీ ఇద్దరులో? అమ్మాయి చేసింది. తను చేశాడు మేడం. ఎవరి మాట వినాలి ఇప్పుడు? తనే ఇష్టంగా నా వెనక తిరిగాడు తెలుసా. నేను పట్టించుకోగలిగాడు. నీకు కరెక్ట్గా చెప్తా. అమ్మాయి తిరిగింది నాతో పాటు. పిచ్చి కుక్క కంటే ఎక్కువ హీనంగా తిరిగాడు. నేను ఎక్కడ పోయేది? ఏం చేసేది? శ్రీనివాస్, ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది కదా, ఎప్పుడో జరిగిపోయింది. కానీ ఆ జరిగింది ఏంటి అనేది కరెక్ట్ గా చెప్పు. నువ్వు చాలు. నువ్వే క్యాజువల్ గా తిరిగా మేడం. అది క్యాజువల్ గా తిరిగినాను. ఇష్టపడి తిరిగినాను. ఇష్టపడి ఏం తిరగలేదు. నేనేం చేస్తాను. అలా అనిపించి నేనేం చేస్తాను. నార్మల్ తిరిగాను అంతే. నీతో ప్రభాస్ గారు పడక ముందరే నా కోసం తిరిగావు. లేదు, నార్మల్ క్యాజువల్ తిరిగా అంతే. నువ్వు అలా క్యాజువల్ తిరిగినాను.